యువతి యువకులారా, young men and women, ఈ వయసులో at this age, చాలా ప్రధానమైనటువంటిది, ప్రాణ సమానమైనటువంటిది క్యారెక్టర్. at this age, most important in our life is that of character. It's life main principal source. కనుక ఇట్టి ప్రాణ సమానమైనటువంటి ఈ యొక్క శీలతత్వాన్ని అనగా మన క్యారెక్టర్ను చక్కగా పోషించుకోవాలి. This character, which is our very life, should be kept up properly. ఈ వయసు చాలా గోల్డెన్ ఏజ్. This age is golden age. ఇలాంటి పవిత్రమైనటువంటి వయసును మనం నిర్మూలన గావించుకుంటే భవిష్యత్తులో కూడాను మన యొక్క జీవితము నిర్మూలమైపోతుంది. If you spoil this golden age, you will be ruining your future. మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు చక్కగా బయలుదేరుతుంది. If the plant is straight in the beginning sapling stage, the tree also would be straight later. కనుకనే స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. So Bhagavan says, start early, drive slowly, reach safely. ఇది మంచి సమయం స్టార్టింగ్. This is very good time to start. ఇది మంచి సీడ్లింగ్ వయసు. This is the time of a seedling. ఇది చక్కగా వచ్చిందంటే చెట్టంతా కూడా చక్కగా అవుతుంది. At the seedling stage, if it grows straight, the rest also will follow. కనుక ఈ వయసును అతి జాగ్రత్తగా మనం వినియోగం చేయాలి. We should make this age very carefully. పిల్లవాడు చెప్పాడు, స్వామి మాకు శక్తిని ఇవ్వండి అన్నారు. A boy prayed, Bhagavan, give us the Shakti or ఏం energy. శక్తి కావాలి? What energy you need? సినిమా చూడటానికి శక్తి కావాలా? టీవీ చూడటానికి శక్తి కావాలా? వీడియో చూడటానికి శక్తి కావాలా? ఏ శక్తి కావాలి నీకు? Do you need energy to watch the TV or go to cinema? శక్తి ఉంటుండాది ఈనాడు మీ యువకుల్లో. There's a lot of energy among young men. 3/4 శక్తినంతా కూడా నువ్వు వేస్ట్ చేస్తున్నారు. 3/4 of energy is wasted. కానీ మీకు వేస్తే టేస్ట్ గా ఉంటుండాది. But this waste is a taste to you. కాదు కాదు, అది చాలా తప్పు. It's a big mistake. మనలో ఉండినటువంటి శక్తి దేనికి లేదు. The power rated in us. ప్రపంచంలో దేనికి విలువ ఎవరైనా ప్రశ్నించినప్పుడు గోల్డ్ కి విలువ, డైమండ్ కి విలువ, ల్యాండ్ కి విలువ అని చెప్తుంటారు. We say the diamond is valuable, gold is valuable in the world. కానీ But సరైనటువంటి రీతిగా విచారణ చేస్తే మనిషే మంచి వాల్యుబుల్. if you inquire clearly, men are more valuable than all the wealth of the world. men are more valuable than all the wealth of the world. డైమండ్ ను కొనేది ఎవరు? Who buys this మనిషే diamond? కొంటున్నాడు. We only buy the diamond. గోల్డ్ ను కొనేవాడెవరు? మనిషే కొంటున్నాడు. Who purchases gold? It's a అది human being. కొనబడేటువంటిది కానీ కొనేటువంటి వాడు మనిషే. It's the one that is purchased material objects, but you buy కొనేటువంటి it. వాడే లేకపోతే కొనబడేటువంటి దానికి విలువనే లేదు. When there's no purchase, the one who buys, well, there will be no కానీ objects. ఆ బలము, ఆ యొక్క శక్తి నాకున్నది అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి. Develop the faith that you have got all the capacities and potentialities. అన్నింటికంటే గొప్పవాడిని నేను అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి. Have faith that you are greatest of all. కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నిరూపు దర్శింప నేరరైరి. Though they have ఓ భగవంతుడా, అందరికీ కన్నుంటున్నాయి. Oh God, all have eyes. కానీ ఆ కన్నులతో నిన్ను చూడగలుగుతున్నారా? With those eyes, they don't look at you. వికారములంతా చూడగలుగుతున్నారు. They see all dirty things. వికృతమైనటువంటి జీవితాన్ని భావిస్తున్నారు. They have a narrow way vision. కనుక నీ యొక్క దృశ్యంను చూచేటువంటి కన్నులే నా కన్నులు. They are only the true eyes that look at you, that watch you. చెవులు ఉన్నాయి. We have ears. ఈ చెవులంతా కూడా ఊరివారి శుద్ధులంతా వింటున్నాయి, కానీ దైవ చరిత్రలు వినడానికి ప్రయత్నించటం లేదు. The ears listen to the gossip, vain talk, but not glory of God. కనుకనే మన చెవులు ఏ విధంగా ఉండాలి? How should be our ears? మంచి సత్సవరం చేయాలి. Ears listen to good things. మంచి only. పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి యొక్క భావములు వినాలి. Ears should listen to sacred ప్రపంచం thoughts. యొక్క సందేశాన్ని చక్కనైనటువంటి రీతిగా, శుభమైనటువంటి రీతిగా, మంగళకరమైనటువంటి రీతిగా నడిచేటువంటి విషయాలు మనం వినాలి. We should listen to those things which are auspicious and sacred. ఇవి వినడానికి చెవులు ఇచ్చారు. Ears are gifted for that purpose. కానీ ఊరివారి శుద్ధులు వినడానికి కాదు. Not to listen to gossip. కనుకనే మన ఇంద్రియాలు కూడా చక్కగా నిగ్రహించుకోవాలి. So we should have sense control. అప్పుడే మన యొక్క భావం చక్కని పడుతుంది. Then our thoughts will be pure. కనుక ఈనాటి యువకులంతా మాటలు మొట్టమొదట తగ్గించుకోవాలి. Youngsters today should talk less. అందులో ఉన్నటువంటి మాధుర్యము ఎంతనో మీరు అనుభవించగలరు. You can experience the sweetness in talking less. మిత భాష అతిహాయి. The limited talk
will make you అతిభాష happy. మతిహాని. By talking too much, you become mad. యువకులారా, Youngsters, మొదలు చెప్పినట్టుగా అన్నింటికి మూల కారణము క్యారెక్టర్. as Bhagavan said at the beginning, character is main thing, most మన important. శీలము, మన గుణము, మన ప్రవర్తన, మన నడత చక్కగా ఉంటుంటే మనకంటే మించిన వారు చరిత్రలు మరొకరు లేరు. When once our character, our behavior, our conduct are perfect, none can excel you. ఎప్పుడు చూసినా కూడాను ఆనందంగా ఉంటుండండి. Be happy all the time. స్వామి యొక్క ఆశీర్వాదములు అమితంగా ఉంటున్నాయి. మీరు సుఖంగా, శాంతిగా, ఆనందంగా, భక్తి ప్రపత్తులతో జీవించి దేశానికి సరైనటువంటి యొక్క సేవలు చేయాలని నేను ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని వివరిస్తున్నాను. You have Bhagavan's blessings in abundance. Bhagavan wants you to lead a peaceful, happy, blissful life and grow in sincerity, devotion and steadfastness, and brings his divine discourse to a close.